హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఎక్స్క్లూసివ్ బైట్తో రావడం జరిగింది. ఈ బైట్ వచ్చేసి మన చాలామంది స్టూడెంట్స్ అయితే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే చాలా ఫోరమ్స్లో కానీ వివిధ యూట్యూబ్ ఛానల్స్లో కానీ అడగడం జరిగింది. మనకు ఎల్ఐసి ఏఓ బెటరా లేకుంటే బ్యాంక్ పీఓ బెటరా అనే క్వశ్చన్స్ అయితే చాలా రేజ్ అవ్వడం జరిగింది. సో వారందరి కోసమని ఎక్స్క్లూజివ్గా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాంకర్గా సో నేను ఈరోజు చాలా విషయాలు అయితే మీకు షేర్ చేయబోతున్నాను రిగార్డింగ్ ఎల్ఐసి ఏఓ అండ్ బ్యాంక్ పీఓ. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి సో దట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా 1 or 2-3 మంత్స్లో మాత్రం మీకైతే బ్యాంక్ పీఓ నోటిఫికేషన్ అలాగే ఎల్ఐసి ఏఓ నోటిఫికేషన్ కూడా డ్యూ ఉంది. సో ఈ వీడియో చూస్తే కనుక మీకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇది నా రిక్వెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఛానల్కి కొత్త యూజర్స్ ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్ us get into the video students without any delay. మనం కనుక చూసుకుంటే ఎల్ఐసి ఏఓ అండ్ బ్యాంక్ పీఓ కంపారిజన్ ఇది ఒక ఆర్టికల్ అండి. మనందరికీ తెలిసే ఉంటుంది ఎల్ఐసి ఏఓ అండ్ బ్యాంక్ పీఓ అనేది. సో ఎల్ఐసి ఏఓ అనేది ఇన్సూరెన్స్ రిలేటెడ్ జాబ్ అండి. వేరస్ బ్యాంక్ పీఓ వచ్చేసి మీ అందరికీ తెలుసు ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసి ఏఓ అనేది ఒక అడ్మిన్ ప్రొఫైల్. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేస్తూ మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ప్రొఫైల్ ఏంటి, అసలు వాళ్ళు చేసే డ్యూటీస్ ఏంటి, నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి అని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే కనుక ఎల్ఐసి ఏఓ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. మనము ఎల్ఐసి ఏఓ గురించి మాట్లాడుకుంటే ఎల్ఐసి ఏఓ జాబ్ ఇన్వాల్వ్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. నేను ఆల్రెడీ చెప్పాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఏఓ అంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఇది వచ్చేసి వర్క్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. విచ్ ఇంక్లూడ్స్ ఎగ్జాంపుల్స్. దాని ఎగ్జాంపుల్స్ ఏమైనా చూసుకుంటే ఫార్ములేటింగ్ న్యూ స్కీమ్స్ అనమాట. న్యూ స్కీమ్స్ ఫార్ములేట్ చేయడం అయితే వీళ్ళ వర్క్ ఉంటుంది. అలాగే పాలసీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి. అలాగే మేనేజింగ్ అండ్ ఫైలింగ్ క్లెయిమ్స్. ఎవరైనా చనిపోతే కానీ ఆ క్లెయిమ్స్ని మేనేజ్ చేస్తూ ఫైల్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే క్లయింట్ ఇంటరాక్షన్స్ కూడా ఉండబోతుంటాయి మీకు. డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్ కానీ తెచ్చిన ప్రపోజల్స్ని ఎల్ఐసి ఏఏఓ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లాగిన్ చేస్తాడు. సో బాండ్ ఇష్యూ చేసే వరకు ఎల్ఐసి ఏఓ బాధ్యత ఉంటుంది దీంట్లో. అలాగే కోఆర్డినేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ అనమాట. అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేయడమే ఏఏఓ గారి పని. అలాగే పర్ఫామ్ ఎనీ వర్క్ స్పెసిఫైడ్ విత్ ద డిపార్ట్మెంట్ హెడ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఏఏఓ కంటే పైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఉంటారు. బ్రాంచ్ మేనేజర్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఏదైనా వర్క్ ఇస్తే కూడా వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడం కానీ వాళ్ళకి అసిస్ట్ చేయడంలో కానీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఉపయోగపడతారు. సో మీ అందరికి తెలిసే ఉంటుంది ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకోండి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఒక ఇన్సూరెన్స్ చేసుకోవడానికి ఫస్ట్ మన దగ్గరికి ఒక ఏజెంట్ వస్తూ ఉంటాడు. సో ఏజెంట్ రిపోర్టింగ్ వచ్చేసి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి ఉంటాడు. సో ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఇతను ఇన్సూరెన్స్ చేశాక ఇతనికి బాండ్ వచ్చే బాధ్యత మొత్తం అతను తీసుకొని ఎల్ఐసి ఏఓ గారికి ఇస్తే ఎల్ఐసి ఏఓ గారు సిస్టంలో ఎంట్రీస్ చేస్తాడు. బాండ్ తాలూకా డీటెయిల్స్, మన కస్టమర్ ఏంటి, ఎంత ప్రీమియం కట్టాలి, ఎన్ని ఇయర్స్ కట్టబోతున్నాడు, మెచ్యూరిటీ ఎంత వస్తుంది, సో లంసమ్ అమౌంట్ ఎంత, సమ్ అష్యూర్డ్ ఎంత, అవన్నీ ఎల్ఐసి ఏఓ గారు బాండ్ ప్రింట్ చేసి ఆ బాండ్ని మనకు పోస్ట్ ద్వారా మన ఇంటికి వచ్చేటట్టు చూస్తాడు. అలాగే వివిధ రకాలుగా క్లెయిమ్స్, ఎవరైనా చనిపోతే కానీ ఫస్ట్ మన ఏజెంట్స్ బాండ్ తీసుకెళ్ళి సరెండర్ చేసి ఎల్ఐసి ఏఓ గారు ఆ క్లెయిమ్స్ అనేవి చూస్తాడు. క్లెయిమ్స్ ఆన్ టైంలో వచ్చేటట్టు చూస్తాడు. అలాగే మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో ఎల్ఐసి ఏఓ గారిది ఇది స్టూడెంట్స్ వర్క్ ప్రొఫైల్. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంక్ పీఓ వర్క్ ప్రొఫైల్ చూసుకుంటే ఇన్ అడిషన్ టు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పీఓ ఆల్సో డస్ ద ఫాలోయింగ్. పీఓ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసుకోవాలా, దాంతోపాటు ఇంకా వేరే వర్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రొవైడ్ సర్వీసెస్ టు కస్టమర్స్ అంటే బ్యాంక్ పీఓ అనే వ్యక్తి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది బ్యాంక్లో. సో అసిస్టెంట్ మేనేజర్గా మనకు రోల్స్ వచ్చేసి మనకు ఫీల్డ్ ఆఫీసర్గానే ఇవ్వచ్చు, లేకపోతే మనకు కౌంటర్ కూర్చొని కౌంటర్ జాబ్ చేయాలనే పొజిషన్ కూడా ఇవ్వచ్చు. సో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అందుట్లో ఎన్హాన్స్ ద బిజినెస్ ఆఫ్ ది బ్యాంక్. సో యాజ్ ఎ
మీరు వచ్చేసి యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్, యాజ్ అ బ్యాంక్ పీఓ మీరు వచ్చేసి హెల్పింగ్ హ్యాండ్ టు బ్యాంక్ మేనేజర్ అనమాట. బ్యాంక్ బిజినెస్ గ్రోత్ చేయడానికి మీరు ఒక హెల్పింగ్ హ్యాండ్. మీరు వచ్చేసి కస్టమర్ ఇంటరాక్షన్ చాలా ఉండాలి, మీకు బిజినెస్ డెవలప్ చేయాలని ఒక జీల్ ఉండాలా, కస్టమర్తో రిలేషన్షిప్ చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. సో మీరు వచ్చేసి హ్యాండిల్ క్యాష్ యాక్టివిటీస్ ఎట్ ద బ్యాంక్ అనమాట. సో సమ్టైమ్స్ మీరు క్యాష్ యాక్టివిటీస్ కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే క్యాష్ టాలీ ఏందో చెక్ చేసుకోవాలి క్యాషియర్ దగ్గర. సో సమ్టైమ్స్ మీరు వచ్చేసి మిడ్ ఆఫ్ ది డే మీరు క్యాష్ వెరిఫికేషన్ చేయాలా, సడన్ సర్ప్రైజ్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది క్యాషియర్ దగ్గర. సో క్లియరెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ క్లియరెన్స్ కూడా చేసుకోవాలి, చెక్ క్లియరింగ్ కూడా చేయాలి మీరు. సో ఆన్ టైం పేమెంట్స్ ఎన్నాయో చూడాలా. సో విత్డ్రాల్స్ ఎక్కువ వెళ్ళకుండా చూడాలా, ఎందుకు ఇంత అమౌంట్ విత్డ్రా అవుతుంది. సో వీటన్నిటికీ మీరు మేనేజ్ చేస్తూ ఉండాలా. మేనేజ్ ద అకౌంట్స్ ఆఫ్ ది కస్టమర్స్. సో మేనేజ్ ద అకౌంట్స్ ఆఫ్ ది కస్టమర్స్ అంటే ఒక కస్టమర్ 10 lakhs కావాలన్నాడు, సో ఇంకో కస్టమర్ 20 lakhs కావాలన్నాడు. సో ఇద్దరిని మేనేజ్ చేయాలంటే సో కన్విన్స్ చేసి ఒకరికి 5 lakhs ఇంకొకరికి 10 lakhs అడ్జస్ట్ చేసేటట్టు మీరు మేనేజ్ చేయాలి. అకౌంట్స్ కూడా అన్నీ చూసుకుంటూ సో మేనేజ్ చేస్తేనే మీరు ఒక అసిస్టెంట్ మేనేజర్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్, మీకు వచ్చేసి అఫీషియల్ కమ్యూనికేషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐసి ఏఏఓ వర్సెస్ బ్యాంక్ పీఓ వర్కింగ్ అవర్స్ మనం చూసుకుంటే కనుక, వర్కింగ్ అవర్స్ అండ్ వర్క్ ప్రెషర్ ఇది చూసుకుంటే ఎల్ఐసి ఏఓస్ బ్యాంక్ పీఓ వర్కింగ్ అవర్స్ అండ్ వర్కింగ్ ప్రెషర్ చూసుకుంటే ఏఓ ఈజ్ మోర్ అబౌట్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. ఓకే, ఎల్ఐసి ఏఓలో మీకు అంత ప్రెషర్ అనేది ఉండదు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, మీరు కస్టమర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు ఎక్కువగా. సో మీకు అంత ప్రెషర్ అయితే ఉండదు. నో కస్టమర్ డీలింగ్ డస్ ఇట్ మేక్ ఇట్ అ స్ట్రెస్ ఫ్రీ జాబ్. ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇస్ ఆల్వేస్ లోడెడ్ విత్ పేపర్ వర్క్స్ ఇన్ హ్యాండ్ అనమాట. ఇన్ ఎల్ఐసి దేర్ ఆర్ ఓన్లీ 5 working days ఇన్ ఎ వీక్. సో ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటంటే మీకు కస్టమర్ ఇంటరాక్షన్ అనేది ఉండదు ఎల్ఐసి ఏఏఓలో. అలాగే మీకు 5 days a week అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఎల్ఐసి ఏఏఓ 5 days a week, వీక్లీ 5 days ఉండడం జరుగుతుంది. వేరేస్ బ్యాంక్ పిఓ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ వర్క్తో పాటు మీరు కస్టమర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది, కస్టమర్స్తో ఎన్పిఏ రికవరీ చేయాల్సి ఉంటుంది, మీరు సేల్స్ చేయాల్సి ఉంటుంది, సో అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చేయాల్సి ఉంటుంది యాజ్ ఏ బ్యాంక్ పిఓ. ఇట్ మే ఇంక్లూడ్ సర్వీసెస్ లైక్ వర్క్, ఫీల్డ్ వర్క్, క్యాష్ హ్యాండ్లింగ్ ఎక్సెట్రా అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇన్ బ్యాంక్ 2nd and 4th Saturdays ఆర్ కన్సిడర్డ్ యాజ్ బ్యాంక్ హాలిడేస్. ఎల్ఐసిలో వచ్చేసి మనకు 5 days a week ఉంటుంది, బట్ బ్యాంక్లో మాత్రం 2nd and 4th Saturday హాలిడేస్ అయితే ఉండడం జరుగుతుంది. మిగతావన్నీ వర్కింగే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎల్ఐసి ఏఓ అండ్ బ్యాంక్ పిఓ శాలరీ చూసుకుంటే యాక్చువల్గా మనకు రీసెంట్గా అయితే 11th బైపాట్రీ సెటిల్మెంట్లో బ్యాంక్ పిఓకి అయితే మనకు శాలరీస్ అయితే రివైజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉన్నది మాత్రం ప్రీవియస్ శాలరీ, బట్ వేరాజ్ ఎల్ఐసి ఏఓది శాలరీ ఇంకా డ్యూ ఉంది. సో రాబోయే రోజుల్లో అట్లీస్ట్ 1-2 monthsలో శాలరీ అయితే రివైజ్ అవ్వడం జరుగుతుంది. వేరాజ్ ఎల్ఐసి ఏఓ బేసిక్ పే వచ్చేసి 32,795 ఉండడం జరుగుతుంది. అండ్ మీకు వచ్చేసి ఈ స్కేల్లో 62,315 వరకు అయితే మ్యాక్సిమం వెళ్ళడం జరుగుతుంది. అండ్ మీకు టేక్ హోమ్ వచ్చేసి 60,000 వరకు అయితే రావడం జరుగుతుంది ఎల్ఐసి ఏఓ. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, గ్రాస్ సాలరీ ఆఫ్ ఎల్ఐసి ఏఓ విల్ బి అరౌండ్ 58,000 to 60,000 అయితే ఉండడం జరుగుతుంది. సో అలాగే మనకు బ్యాంక్ పీఓ గురించి చూసుకుంటే నేను నెక్స్ట్ స్క్రీన్ షాట్లో మీకు బ్యాంక్ పీఓ గురించి పెట్టాను, ఎందుకంటే ఇది ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ ఇది. సో మనకు వచ్చేసి రీసెంట్గా మనకైతే బైపాట్రీ సెటిల్మెంట్ అవ్వడం జరిగింది. బేసిక్ పే వచ్చేసి బ్యాంక్ పిఓకి 36,000, స్పెషల్ అలయన్స్ 5,904, అలాగే డిఎన్ఎస్ఎల్ఎన్ 9,424 అండ్ అదర్ డిఏ 1,700, 1,600. అలాగే చూసుకుంటే మనకు గ్రాస్ శాలరీ వచ్చేసి 58,000 అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఎల్ఐసి ఏఓతో కంపేర్ చేసుకుంటే మనకు బ్యాంక్ పిఓలో శాలరీ మాత్రం తక్కువే, వేరే ఎల్ఐసి ఏఓలో శాలరీ ఎక్కువ. బట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎల్ఐసి ఏఓలో 5 days వర్కింగ్ అండ్ బ్యాంక్లో మాత్రం మనకు 2nd and 4th Saturday హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏంటంటే అడ్వాంటేజ్ చూసుకుంటే ఎల్ఐసి ఏఓతో బ్యాంక్ పిఓతో కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టయితే ఇక్కడ కస్టమర్ ఇంటరాక్షన్ ఉండదు, వేరేస్ బ్యాంక్లో మాత్రం కస్టమర్ ఇంటరాక్షన్ ఉండబోతుంది. సో ప్రెజర్ ఓరియంటెడ్ జాబ్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు అదర్ అలయన్సెస్ కనుక చూసుకుంటే ఈవెన్ ఇక్కడ అదర్ అలయన్సెస్ చూసుకుంటే కూడా మనకు డిఫరెన్స్ కనబడుతుంది. బెనిఫిట్స్ దట్ ఎల్ఐసి ఏఓ ప్రొవైడ్స్ ఆర్ డిఫరెంట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అనమాట, స్పెషల్ అలయన్స్ ఫర్ పాసింగ్ యాక్చురల్ ఎగ్జామినేషన్, గ్రాట్యుటీ వస్తుంది, ఎల్టీసీ వస్తుంది, క్యాష్ మెడికల్ బెనిఫిట్ వస్తుంది, అలాగే గ్రూప్ మెడిక్లెయిమ్ వస్తుంది, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా రాబోతుంది, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, వెహికల్ లోన్ 2 or 4-wheeler యాజ్ పర్ రూల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. వేర్ యాజ్ బ్యాంక్ పిఓలో కనుక చూసుకుంటే దేర్ ఆర్ నో అదర్ అలయన్సెస్ అండ్ వేరియబుల్స్ ఇంక్లూడింగ్ ద ఏబిపిఎస్ శాలరీ సచ్ యాజ్ లీజ్ అకామిడేషన్ రీయింబర్స్మెంట్, ట్రావెలింగ్ అలయన్స్ రీయింబర్స్మెంట్, న్యూస్ పేపర్, మెడికల్ ఎయిడ్ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి 10,000 అయితే అవ్వడం జరిగింది, ఇయర్లీ వన్స్ ఉంటుంది. బెనిఫిట్స్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఉంటుంది ఇందుట్లో. అండ్ ఇందుట్లో వచ్చేసి
ట్రాన్స్ఫర్ వచ్చేసి 3 to 5 years అయితే ఉండడం జరుగుతుంది మనకు ఎల్ఐసి ఏఓలో. ఇది ఒక అడ్వాంటేజ్. ట్రాన్స్ఫర్ అయితే చాలా టైం టేకింగ్. మనకు ఒక మంచి పొజిషన్లో మంచి ప్లేస్లో పోస్టింగ్ వస్తే ఒక 5 years మినిమం ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎల్ఐసి వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది బ్రాంచెస్ వచ్చేసి సిటీస్లోనే ఉండడం జరిగింది. మన టౌన్లోనే బ్రాంచెస్ ఉండడం జరిగింది. అండ్ మ్యాక్సిమం 5 years చేయొచ్చు ఒక బ్రాంచ్లో. వేరాజ్ బ్యాంక్లో వచ్చేసి మినిమం 3 years కంటే ఎక్కువ అయితే చేయలేము. మ్యాక్సిమం ఇంకొక ఇయర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కొన్ని గ్రౌండ్స్లో చూసి. అండ్ బ్యాంక్స్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్లో. సో మీకు వచ్చేసి ఒక టర్మ్ అట్లీస్ట్ మినిమం రూరల్ ఏరియాలో మీరు చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా బ్యాంక్లో జాయిన్ అవ్వాల్సిన అనుకున్న వాళ్ళైతే దీన్ని 100% చూసుకోండి. రూరల్ ఏరియా మీరు వర్క్ చేస్తారా లేదని ఆలోచించుకోండి. అలాగే ఫ్యూచర్ గ్రోత్ కనుక చూసుకుంటే ఎల్ఐసి ఏఓ వర్సెస్ బ్యాంక్ పిఓ, మన ఫ్యూచర్ గ్రోత్ చూసుకుంటే ఇక్కడ చూస్తే బ్యాంక్ పిఓ యాజ్ వెల్ యాజ్ ఎల్ఐసి ఏఓ గ్రోత్ చూసుకుంటే మనకు గ్రోత్ పరంగా చూసుకుంటే ఎల్ఐసి ఏఓ ఈజ్ లిటిల్ బిట్ లెస్సర్ దెన్ ద బ్యాంక్ పిఓ. ఎందుకంటే ఎల్ఐసి ఏఓలో మినిమం ఒక ప్రమోషన్ తీసుకోవాలంటే 8 years అయితే పడటం జరుగుతుంది. ఏఓ నుంచి ఏఓ కావడానికి ఒక మినిమం 8 years. సో అలాగే ఏఓ నుంచి ఏడిఎంకి ఒక 8 years, అలాగే ఏడిఎం నుంచి డిఎం, అలాగే డిఎం నుంచి జెడ్ఎం. సో ఒక లాంగ్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు ఎల్ఐసి ఏఓలో. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఎల్ఐసి ఏఓలో. ప్రమోషన్ వచ్చేసి కొంచెం లేట్గా వస్తుంది. బట్ వేరే అదర్ ఆస్పెక్ట్స్ అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. 5 days వీక్, నో వర్క్ ప్రెషర్, సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విల్ బి దేర్ అనమాట. వేరేజ్ బ్యాంక్ పిఓ కనుక చూసుకుంటే ప్రమోషన్ 3 to 4 yearsలో రాబోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు జేఐఐబి యాజ్ వెల్ యాజ్ సిఐఐబి అని ఉంటుంది. సో బ్యాంక్ పిఓకి రాసే వాళ్ళైతే మీరు జేఐబి అండ్ సిఐబి ఇప్పుడు ఖాళీగా ఉంటే మాత్రం ఇవి రాసేసేయండి, జేఐబి అండ్ సిఐబి. ఎందుకంటే ఈ 2 సర్టిఫికేషన్స్ ఉంటే కనుక మీకు ఫాస్ట్ ట్రాక్లో ప్రమోషన్ వస్తుంది. సో బ్యాంక్ పిఓకి 3 to 4 years ప్రమోషన్ వస్తుంది. సో దాన్ని చూసుకుంటే మనకు అసిస్టెంట్ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1 స్టూడెంట్స్, స్కేల్ 1 నుంచి మనకు స్కేల్ 2 అంటే మేనేజర్, స్కేల్ 2 మేనేజర్, అలాగే స్కేల్ 3 అంటే సీనియర్ మేనేజర్, దాంతోపాటు స్కేల్ 4 అంటే చీఫ్ మేనేజర్, దాంతో స్కేల్ 5 అంటే ఏజిఎం, స్కేల్ 6 అంటే జిఎం. సో ఇలా మీకు డిఫరెంట్ క్యాడర్స్ అయితే ఉండబోతున్నాయి స్టూడెంట్స్. సో బ్యాంక్ పిఓ అనేది ఒక మంచి ఆపర్చునిటీయే. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఓరియంటెడ్, ప్రెషర్ ఓరియంటెడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కండిషన్లో చూస్తే మన కరోనా ఈ సిచ్యువేషన్ చూసుకుంటే బ్యాంక్ పిఓ కంటే ఎల్ఐసి ఏఓ ఈజ్ ద బెస్ట్ అండ్ బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆలోచించుకొని మీకు ఏది బెటర్ అనేది మీరు ఆలోచించుకొని, నేనైతే చెప్పబోతే నాది ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్. ఒక కాయిన్కి అయితే 2 sides ఉంటాయి. ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాగే ప్రతి ఒక్క జాబ్కి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒకదానికి చెడు ఉంటుంది, ఒకదానికి మంచి ఉంటుంది. సో మీరు చూసే యాంగిల్లో చూస్తే దాని అడ్వాంటేజెస్ ఏంటనే అర్థమవుతాయి. సో మీకు 2 ఆప్షన్స్ ఉంటే మాత్రం ఐ ప్రిఫర్ యూ టు గో ఫర్ ఎల్ఐసి ఏఓ. వేరాజ్ బ్యాంక్ పిఓనే వస్తే మాత్రం 100% బ్యాంక్ పిఓకి వెళ్ళిపోండి ఇఫ్ ఎల్ఐసి ఏఓ రాకపోతే. ఎందుకంటే ఎల్ఐసి ఏఓకి కాంపిటీషన్ ఆల్ ఓవర్ ఇండియా చాలా ఉంటుంది. సో బ్యాంక్ పిఓ జాబ్ వస్తే 100% బ్యాంక్ పిఓ జాబ్కి వెళ్ళండి. సో వచ్చేసి మీకు ప్రమోషన్స్ అయితే ఇలా ఉంటాయి. సో బ్యాంక్ పిఓ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ప్రజెంట్ అయితే శాలరీ కూడా హ్యాండ్సమ్ శాలరీ వస్తుంది. సో దయచేసి మీరు డెసిషన్ ఎండ్ ఆఫ్ ది డే మీరే తీసుకోండి, డెసిషన్ ఏ దాంట్లోకి జాయిన్ అవ్వాలనేది. సో చెప్పబోతే నాది చెప్పాను. సో మీకోసం అయితే ఈ అట్రాక్టివ్, ఈ ఎక్స్క్లూసివ్ బైట్తో రావడం జరిగింది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ ఎల్ఐసి ఏఓ, బ్యాంక్ పిఓ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను 100% అవైలబుల్లో ఉండడానికి ట్రై చేస్తాను. లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కానీ, మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఏదైనా మాకు క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయి, క్వశ్చనర్ లాగా ఏమైనా నాకు పంపించినా కానీ నేను 100% హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు చాలా మంది తెలియకుండా ఎన్నో జాబులు మిస్యూజ్ చేసుకుంటున్నారు జాయిన్ అవ్వకుండా. సో 100% మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ కరోనా టైంలో ఏ జాబ్ అయినా మనకు ఓకే. సో అలా స్టూడెంట్స్, ఇది మన వీడియో ఎల్ఐసి ఏఓ అండ్ బ్యాంక్ పిఓ కంపారిజన్. సో ఈ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి వీడియోస్తో రాబోతున్నాను. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగైన్ వన్స్ అగైన్ మై రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మ్యాక్సిమం మన అన్ఎంప్లాయిడ్ ఫ్రెండ్స్కి అండ్ పీపుల్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.